పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చి హైదరాబాద్ నుంచి ముందుకు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఫీవర్ కోసం కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. కానీ ఏది జరిగినా పవన్ కళ్యాణ్ తో ఉన్న సిచ్యువేషన్ ని ఆయనతో విడిపోకూడదని చంద్రబాబు నాయుడు గారు అర్జెంట్ కూర్చుని ఆయనకి ఏం కావాలంటే చేస్తారు రాజకీయాల కోసం. మొన్న మీరే పేరు నాని ఎవరు అన్నారు, పేరు నాని 130 పైన వచ్చినాయిగా వదిలేస్తామని చెప్పచ్చుగా అని చెప్పి ఇలాగే అన్నారు. పేరు నాని గారు కాకపోతే ఇంకెవరన్నా సబ్జెక్ట్ టు కరెక్షన్. అంత ధైర్యంగా 130 సీట్లు ఉన్నప్పుడు ఎవరు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని అలా అడగరండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు 21 వచ్చేసి కదా నెక్స్ట్ టైం 100% ఉంటుందని ఆయన అలా తోకచాడి చెల్లరు. ఇది కూటమి, ఇది ప్రజల కోసం ఏర్పడ్డ కూటమి. మనం పడిన కూటమి ఏంటప్పుడు స్టాండ్ అలోన్ ఎంటిటీ జగన్మోహన్ రెడ్డి దున్నై రాష్ట్రాన్ని దున్నై ఇష్టం వచ్చినట్టు దున్నై మందులు వ్యవహారాల కోసం కలిసారు ఇల్లు అంటున్నారు. నేను ఒక చిన్న మాట అడుగుతానండి. రాజకీయాలు అంటే వీళ్ళకి ఎంతసేపు ఒక పర్సెప్షన్లో ఎలా ఉందంటే ఒకళ్ళొకళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, నీకు ఇన్ని కోట్లు ఫేవర్ చేస్తాను నేను చెప్పిన లాంగ్వేజ్ అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఫేవర్ కాకుండా వగేరా వగేరా ఫేవర్స్ చాలా చేసేస్తా ఉంటారంట. దగ్గర నుండి చూసాడా? అసలు ముందు ఇతని పైన యాక్షన్ ఎందుకు తీసుకోరు ఎవరన్నా కూడా? అండ్ వీళ్ళిద్దరు మీటింగ్ లో పొలిటికల్ డిస్కషన్ వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ కూర్చుని. అసలు ఇట్ ఈస్ స్పై దేర్ హౌస్. నాకు ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి ఇలాంటి క్యాండిడేట్లు అందరు కూర్చొని బయట చెప్తా ఉంటాయి. అసలు ఈ క్యాండిడేట్ చెప్పినాడు ఎవడు? ముందు ఆన్ని తీసుకొచ్చి తన్నాలి. ఈ క్యాండిడేట్ చెప్పినాడు ఎవరైనా ఉంటే కనుక. స్పై కెమెరాస్ అయినా పెట్టారా, లేకపోతే నువ్వు ఊహిచ్చేస్తున్నావు అంతా? ఏమయ్యా మీరు ఒక పెద్ద మనిషి మీపై పర్లేదా బాగానే బిహేవ్ చేస్తారు నాతో అన్న కూడా దానికి కూడా పుల్లలు పెట్టి అన్న తమ్ముల మధ్యలో పుల్లలు పెట్టి కూటమి మధ్యలో పుల్లలు పెట్టి జ్వరాలు వచ్చిన పుల్లలు పెట్టి పురస్కరించుకుంటూ మాటలు తీసుకొచ్చి జ్వరాల్లో అంటగట్టి జనాలు ఏం మైండ్ సెట్స్ ఇవన్నీ మీ